వధువు వరులిద్దరిని ఎంత చక్కగా అలంకరించారో. హాయ్ అండి, నేను మీ లక్ష్మి. సంక్రాంతి పండుగ మేమెలా చేసుకున్నామో తెలుసా? భోగి రోజు సాయంత్రం మా మామయ్య వాళ్ళ ఇంటి నుంచి కలశ స్థాపన కోసం పూజా సామాగ్రి మరియు స్వామి వారికి నైవేద్యాలు తీసుకొని గుడికైతే వచ్చేసాం. ఇంటి నుంచి 7 గంటలకి స్టార్ట్ అయితే పూజ కంప్లీట్ అయ్యేసరికి 11 గంటలైపోయింది. పంతులు గారు పూజకు కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నారు. పైన పులిబొమ్మ వేసి జెండా కనిపిస్తుంది కదా, దీనిని ఏమంటారో కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ పూజా కార్యక్రమాలు శివాలయంలో జరుపుతున్నారు కాబట్టి భద్రావతి సమేత భావనర్షి స్వామి వారికి కలశ స్థాపన చేసి ఉత్సవం జరుపుతున్నారు. మా మామయ్య మేనత్తల చేతుల మీదుగా కలశ స్థాపన పూజా కార్యక్రమం పూర్తయింది. ఫైనలీ పూజ కంప్లీట్ అయింది. హారతి తీసుకోమంటున్నారు పంతులు గారు. నెక్స్ట్ డే మార్నింగ్ స్వామివారి కళ్యాణం కోసం ఉత్సవ విగ్రహాలను ఎంత చక్కగా అలంకరిస్తున్నారో చూడండి. అలంకరిస్తున్నది మరెవరో కాదు, మా పెద్దనాన్న. స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.